మీరు సద్గతిని కలిగించండి అని ప్రార్థించారు. మీరేం చింతించకండి. దాని మరణం ఇక్కడే ఉంది. గొప్ప పుణ్యం చేసుకోవటం వల్ల ఇక్కడ అత్యంత శాంతిని పొందింది. తకియా వెనుకనున్న శివాలయం వద్దకు తీసుకొని వెళ్ళి నంది సమీపంలో దీన్ని పూడ్చిపెట్టండి. అలా చేస్తే మీ నుండి బంధ విముక్తి, రుణ విముక్తి కలిగి దానికి సద్గతి కలుగుతుంది. గత జన్మలో బాకీ పడ్డ రుణాన్ని తీర్చుకోవడానికి ఈ రూపంలో జన్మించి ఇంతవరకు మీ బంధనంలో ఉంది అని సాయి మహారాజు చెప్పారు. అప్పుడు పులిని దాని యజమానులు లేవనెత్తి శివాలయం వద్దకు తీసుకొని వెళ్ళి నందికి వెనక గోతిలో పూడ్చిపెట్టారు. ఎటువంటి విచిత్రమైన చమత్కారం! పులి వెంటనే ఎలా చచ్చిపోయింది? ఇంత మాత్రమే జరిగి ఉంటే ఈ విషయాన్ని మర్చిపోయే వారమే. కానీ దీనికి 7వ రోజునే బాబా శరీరాన్ని ధరణిపై విడవటం వలన ఈ విషయం మాటిమాటికి మనసులో మెదులుతుంటుంది. తరువాత అధ్యాయం ఇంతకంటే మధురమైనది. బాబా తమ గురువు యొక్క లీలలను వర్ణించారు. వారు గోఖలేబాయిని అనుగ్రహించి ఆమె కోరికను తీర్చారు. హేమాడ్ సాయినాథుని శరణు జొచ్చుతున్నాడు. గురువు ద్వారా బావిలో తలక్రిందులుగా వేలాడదీయబడి బాబా గురువు అనుగ్రహాన్ని ఎలా సంపాదించారో శ్రవణం చేయండి. స్వస్తిశ్రీ సంతసజ్జన ప్రేరితము భక్త హేమాండ్ పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరిత్రంలో దర్శన మహిమాను 31వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయి నాథార్పణమస్తు. శుభం భవతు.